నక్కలు కేకలు వేస్తూ చెట్లు మరచిపోయిన కథలను గుసగుసలాడే వెన్నెల అడవి మధ్యలో ధైర్యవంతుడైన రాజు విక్రమార్కుడు శవాన్ని తిరిగి తీసుకురావడానికి మరోసారి తిరిగాడు. అతని నిశ్శబ్దం అతనికి కవచం లాంటిది. కాని బేతాళుడు కూడా తయారుగా ఉన్నాడు. విక్రమ్ శవాన్ని తన వీపుపై మోసుకుంటూ వెళుతుండగా ఆత్మ కదిలి నవ్వింది. రాజా విక్రముడితో అది ఇలా అంది, నీ మౌనమే నీ బలం, కాని నేను నీ జ్ఞానాన్ని మళ్లీ పరీక్షిస్తాను. ఈ కథ విని తెలివిగా సమాధానం చెప్పు. దూరదేశమైన శాంతిపూర్లో ఒక రాజు ఒకసారి ఒక వింతైన చట్టాన్ని జారీ చేశాడు. ఎవరైతే దొంగతనం చేసి దొరికాక అతను నన్ను రంజింపజేసేంత తెలివిగా దొంగతనం చేస్తే క్షమించబడతాడు అన్నాడు రాజు. ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ రాజును ఎగతాళి చేశారు. ఒకరోజు ఉదయం రాజభవనం ప్రాంగణం నుండి ఒక రాజ ఆవు అదృశ్యమైంది. దొంగతనం జరిగినట్లు ఎటువంటి ఆనవాళ్లు లేవు. పాదముద్రలు లేవు. ఆ ఆవు ఒకప్పుడు నిలబడి ఉన్న చోట ఉంచిన దండ మాత్రమే ఉంది. కాపలాదారులు ఆశ్చర్యపోయారు. రాజు ఆసక్తిగా నవ్వాడు. మరుసటి రాత్రి రాజు స్వయంగా తన బంగారు మంచం మీద నిద్రపోయాడు. కాని తెల్లవారుజామున అతను నేలపైన నిద్రించి ఉన్నాడు. అతని మంచం లేదు. దాని స్థానంలో ఒక లేఖ ఉంది. అందులో నిద్ర బంగారం కోసం వృధా చేయడానికి చాలా విలువైనది అని ఉంది. చివరికి దొంగ తనను తాను రాజా దర్బార్లో బయటపెట్టుకున్నాడు. దుస్తులు ధరించి వంగి, మహారాజా, నేను చిహ్నాలను మాత్రమే దొంగిలిస్తాను, సంపదను కాదు. నేను మనసులను మేల్కొల్పడానికి దొంగిలిస్తాను అని అన్నాడు. సభికులు ఊపిరి పీల్చుకున్నారు. రాజు నవ్వాడు. రాజు ముగ్ధుడయ్యాడు. నా రాజ సలహాదారుడిగా ఉండు అని అతను అన్నాడు. నీ తెలివైన మనస్సుతో నా ప్రజలను రక్షించడానికి సహాయం చేస్తావు, మోసగించడానికి కాదు అన్నాడు రాజు. కాని దొంగ మళ్లీ వంగి, మనసులను దొంగిలించేవాడు స్వేచ్ఛగా ఉండాలి అని అన్నాడు. బేతాళుడు ముగించగానే అతను ఇలా అడిగాడు, ఓ జ్ఞానవంతుడైన రాజా, చెప్పు, రాజు ఇచ్చిన పదవిని దొంగ తిరస్కరించడం సరైనదేనా? లేదా అలాంటి అధికారాన్ని మరియు గౌరవాన్ని తిరస్కరించడం దొంగ మూర్ఖతవమా?